హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను ఇవాళ మీ ముందు తీసుకురావాలి అనుకున్న విషయం ఏంటి అంటే బ్యూటిఫుల్ లేడీ. బ్యూటిఫుల్ లేడీ అంటే కాన్వర్జేషన్ వైజ్ కానీ, ఐడియాలజీ వైజ్ కానీ, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ వైజ్ కానీ అవి ఎంత బాగుంటాయి ఒక్కొక్కరి విషయంలో అన్నది అవి మేము జనరల్గా అందరితో డిస్కస్ చేస్తున్నప్పుడు బాగా అనిపించినవి మీ ముందు తీసుకొస్తున్నానండి. ఒక కాన్వర్జేషన్లోనే ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటారు డ్రెస్సింగ్ విషయంలో. చుడీదార్స్ వేసుకోవాలి, స్లీవ్స్ లాంగ్గా ఉండాలి, శారీస్ కట్టుకున్నప్పుడు కాస్త పట్టు చీరలు లాంటివి కట్టుకోవాలి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఎప్పుడు తల జడ వేసుకోవాలి, లూజ్ హెయిర్ వదలకూడదు, అలాగే ఎక్కువ బ్రైట్ మేకప్ అవి చేసుకుంటే నచ్చదు, ఇలాగన్నీ చెప్పుకొస్తూ ఉందన్నమాట. సో ఐ వాజ్ లిజనింగ్ టు హర్. తర్వాత మరి మీకు ఓకేనా అని నేను అడిగాను. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, వాళ్ళకి ఇష్టపడితే ఏది అబ్జెక్షన్ ఉండదు కాబట్టి అడిగాను. అయితే ఆవిడ చెప్పిన సమాధానం నాకు చాలా బాగా నచ్చిందండి. ఏంటి అంటే, తను తీసుకునే కేర్ అంతా నా మంచి కోసం. నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను, జాబ్ చేస్తున్నాను కాబట్టి నేను మంచిగా ఉండి బాగుంటే నన్ను చూసేవాళ్ళు కూడా నన్ను మంచి దృష్టితో చూస్తారు. సో నా గురించి అతను కేర్ తీసుకుంటున్నారు. నాకు మా నాన్నగారు ఎలా కేర్ తీసుకునేవాళ్ళో, ఎలా శ్రద్ధగా నా పట్ల ఉండేవాళ్ళో అలాగే తిని ఉంటున్నారు అనిపిస్తుంది. మోర్ దెన్ దట్ నేను ఎప్పుడూ దానిలో నెగిటివిటీ అన్నది ఫీల్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా బట్టలు సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా పని తప్పుతుంది. ఏవి నీట్గా ఉంటాయి, ఏవి ఈజీగా ఉంటాయి, ఏవి బాగుంటాయి, ఏవి చూడటానికి చాలా డీసెంట్గా ఉంటాయి అన్న విషయం నాకు ఈజీ చాయిస్ అయిపోయింది. సో నేను తన చెప్పిన పనే చేస్తుండడం వలన మా ఇంట్లో గొడవలు తగ్గాయి, నాకు హెల్ప్ అయింది, ఇంట్లో ప్రశాంతంగా ఉంది. అల్టిమేట్లీ ఎవరికైనా కావాల్సింది డీసెంట్గా మనం బయటకు కనిపించడమే కాబట్టి అసలు దానిలో ఆలోచించి బాధపడటానికి కూడా నాకేం అనిపించలేదండి. అపోజ్ చేయడానికి కూడా నాకేం అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ లైక్ మై పేరెంట్స్ అనిపించింది అంది. సో ఐ వాజ్ రియల్లీ హ్యాపీ లిజనింగ్ టు హర్. ఇదే థాట్ అందరికీ ఉండుంటే గనక ఎంత బాగుంటుంది అంటే, టేకింగ్ థింగ్స్ ఇంటూ పాజిటివ్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఇలా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, అలా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, బట్టల విషయంలో కానీ, మేకప్ విషయంలో కానీ, ఎలాగా ఉండాలి అన్న విషయంలో కానీ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు వై దే ఆర్ డూయింగ్ సో అన్నది గనక ఒక్కసారి పాజిటివ్గా ఆలోచిస్తే ఇంత బాగుంటుందా అండర్స్టాండింగ్ అనిపించిందండి. సో అది మీతో షేర్ చేసుకుందామని వాళ్ళ ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి కాన్వర్జేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. ఇవన్నీ పాజిటివ్గా తీసుకున్నప్పుడు ఎంత బాగుంటాయి. నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు, కన్ఫైన్ చేస్తున్నాడు, ఇలా అంటున్నాడు, అలా అంటున్నాడు అనేవాళ్ళని చాలామందిని చూసాం. కానీ ఇంత పాజిటివ్గా ఒక విషయాన్ని తీసుకొని అదే హస్బెండ్ ఐడియాలజీతో ఫాలో అవుతున్నామని చూస్తే అబ్బా ఇంత బాగుందా అనిపించింది, టు బీ ఫ్రాంక్. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ.